ఎన్నికల్లో గెలుపే లక్ష్యం కంది శ్రీనివాసరెడ్డి. సాత్నాల మండలంలో భారీ చేరికలు. అయ్యా మొత్తమే తెంపు లేకుండా తెంపులేని మంది గుంపు గుంపుగా వచ్చి గుమ్మము చేరుకుండ్రో కాంగ్రెసు గూటికి దాకుతుండ్రో అన్నట్టే ఉందిగా ఆదిలాబాద్లా. తెంపు లేకుండా ఒకటే పని పెట్టిరు శివన గుంపాలే. బీజేపీ బీఆర్ఎస్ల నుండి కాంగ్రెస్లోకి చేరిక కండువాలు కప్పి స్వాగతించిన కంది శ్రీనివాసరెడ్డి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడి. సాత్నాల మండల వాసుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆదిలాబాదు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం సాత్నాల మండలంలోని సలాయి తాండాలో జరిగిన చేరికల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. సైద్పూర్, సలై తండా, పలై తండా, సాస్ తండాలకు చెందిన దాదాపు 90 మంది గ్రామస్తులు బీజేపీ బీఆర్ఎస్ల నుండి కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ నేత రాథోడ్ శ్యామరావు ఆధ్వర్యంలో ఆయనతో పాటు రాథోడ్ దూద్రావు, మాజీ సర్పంచ్ జనబాయి చౌహాన్ కలరం, జాదవ్ కిష్టు, రాథోడ్ భీమరావు, హడే దేవిదాసులతో పాటు ఈ రకంగా మొయ్యిన మూత మోగిస్తుండు ఆదిలాబాదులో కాంగ్రెస్ పార్టీని. పొద్దు లేదు, మాపు లేదు, రేయి లేదు, పగలు లేదు, తలుపులు తెరిచి ఉంచిన రారో అంటే నీ దండం పెడితే బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు లైన్ కడుతున్నారు కాంగ్రెస్ గూటికి. మరి వాళ్ళకు ఏం మంత్రం వేస్తుండో ఏం కథో ఎట సంగతో కానీ మొత్తానికైతే మరి ఆయన చేస్తున్న సేవలు చూసి వస్తుర్రా. ఆదిలాబాద్లో రోజు 100 మందికి అన్నదానం పెడుతుండు, ఆపదికి సాపదికి అంబులెన్స్తో సాయం చేస్తుండు, గరీబోనికి ఆదుకుంటుండు, ప్రతిభావంతులను ప్రోత్సహించి ఆర్థిక సాయం చేస్తుండు. ప్రజా దర్బారు పెట్టి ఒక కలెక్టరు కాడ లేని జాతర, ఒక మంత్రి కాడ లేని జాతర, ఒక ఎమ్మెల్యే కాడ లేని జాతర, ఒక గుడి కాడ లేని జాతరగా ఈ రకంగా ఆయనే మరి మధ్యలో మూత మోగిస్తుండు. అందుకనే వస్తుర్రా జనాలు. ఎదుగా ఈ పండుగ అవుతారా, పండుగ యువతల కాంచెల్లి నీ దండం పెట్టి మరి పుట్టలకెళ్ళి ఉషిళ్ళ గుంపోలే ఉరుకలో పెడుతున్నారు కాంగ్రెస్ గూటికి. ఎక్కడ? ఆదిలాబాదులో.